టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు రాజేందర్ గారు, పెద్దలు తాళ్ళూరు గారు, రామారావు గారు, చంద్రశేఖరరావు గారు, నబీ గారు, పెద్దలు శంకర్రావు గారు, ఖమ్మం జిల్లా నాయకులు రమణ గారు, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు డాక్టర్ విజయరామారావు గారు, పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, ఈ వేదికను అలంకరించినటువంటి ఇతర మిత్రులకు, ఈరోజు ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తాను కూడా భాగస్వామి కావాలనే సదుద్దేశంతో ప్రజల ఆకాంక్ష నెరవేరబోయే తరుణంలో నా వంతు కృషిని చేయాలనేటువంటి సద్భావంతో పార్టీలో చేరినటువంటి మిత్రులు భాస్కర్ రావు గారు, పాలకుర్తి కృష్ణ గారు, వారితో పాటు అశేషంగా చేరినటువంటి ఇతర అనేక పార్టీలకు చేరినటువంటి సోదరులు సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు, ఖమ్మం నేర ఈనిందన్నట్టు ఈ పెవిలియన్ గ్రౌండ్ లో నా ముందు కనపడుతున్నటువంటి తెలంగాణ సింహాలకు, మా తెలంగాణ తల్లులకు అందరికీ వందనం, శుభాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. తెలంగాణ ఉద్యమం ఈ దఫా ప్రారంభమైన తర్వాత గత 10 సంవత్సరాలుగా సాగుతున్న విషయం మీకు తెలుసు. వాస్తవానికి ఈ ఉద్యమం 1952 నుంచే, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుంచే ఈ ఉద్యమం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఒక రాష్ట్రాన్ని కోరుతూ భారతదేశంలోనే కాదు, రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత నిరంతరంగా ఇన్ని దశాబ్దాల పాటు కొనసాగిన ఉద్యమం కేవలం మన తెలంగాణ ఉద్యమం మాత్రమే అని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దానికి కారణం ఏంటి? ఎందుకోసం తెలంగాణ ప్రజలు ఇన్ని దశాబ్దాలుగా అలు పెరగకుండా పోరాటం ఎందుకు చేస్తా ఉన్నారు? ఇది ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్ష. మనం ఒకనాడు మన రాష్ట్రంగానే ఉన్నాం. 1956 పూర్వం 48 నుంచి 56 వరకు అంటే 8 సంవత్సరాల పాటు తెలంగాణ మన రాష్ట్రం మనకే ఉండే. ఆ రోజు 20 లక్షల ఎకరాలకు ఇక్కడ సాగునీరు ఉండే. బ్రహ్మాండమైనటువంటి కాకతీయ రాజులు, గోల్కొండ నవాబులు, నిజాం రాజులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి 1,00,000కు పైచిలకు గొలుసుకట్టు చెరువులతోని అలరారింది తెలంగాణ సీమ. గొలుసుకట్టు చెరువుల కిందనే దాదాపు 12 లక్షల ఎకరాల వరకు తెలంగాణ సస్యశ్యామలంగా ఆ రోజుల్లో సాగు కూడా జరిగింది. 56 ముందు ఆంధ్ర వాళ్ళు ప్రతిపాదన ఇచ్చినప్పుడు మేము కలవమండి, మాది మేము ఉంటామని చెప్పి ఆ రోజు తెలంగాణ వాళ్ళు చెప్పడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్జన భర్జన తర్వాత తెలంగాణ నాయకత్వం మధ్య మిత్రభేదం పెట్టినటువంటి ఆంధ్ర నాయకులు వాళ్ళు విజయం సాధించి చివరికి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారిని ఒప్పించి ఆయన చేత రాష్ట్ర ఆవిర్భావం ప్రకటన నిజామాబాద్ పట్టణంలో ఖలీల్వాడి మైదానంలో చేయించారు. ఆ విషయం మీకు తెలుసు. జనరల్ గా ఏం జరుగుతుంది? మనం ఎక్కడన్నా పెళ్లికి పోతాం, ఏం చూస్తాం? పెళ్లి పీటల మీద పంతులు గారు ముందు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, ఆ తర్వాత తాళిబొట్టు కట్టిస్తారు, ఆ తర్వాత తలంబరాలు పోయిస్తారు, ఆ తర్వాత దీవెన ఇస్తారు. అయ్యగారు మీకు పెళ్లి చేసినాం, మంచిగా పిల్లా పాపలతోని సంఘంలో, కులంలో, గ్రామంలో మంచి పేరు తెచ్చుకొని చక్కగా బతకండి అని చెప్తారు. కానీ ఏ పంతులు గారు కూడా ఏ పెళ్లిలో కూడా మీకు పెళ్లి చేసినాం, బాగుంటే సంతోషమే, ఎవరికి ఇబ్బంది కలిగినా విడాకులు తీసుకోండి ఏ పంతులు గారు చెప్పారు. అట్లా పంతులు గారు చెప్తే బంధువులంతా అక్కడనే ఆ పంతులు గారిని కొట్టి చంపేస్తారు. శుభం చెప్పమంటే ఇదేందా పెళ్లి బిడ్డల మీద విడాకులు మాత్రం చెప్తున్నమాట. కానీ జవహర్లాల్ నెహ్రూ గారికి ఇష్టం లేకుండే తెలంగాణను కలపాలి మాతోనే ఆంధ్ర వాళ్ళు ప్రతిపాదన తీసుకొని పోయినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన మాటలో చెప్పానంటే, ది ప్రపోజల్ ఫర్ మర్జర్ ఆఫ్ తెలంగాణ విత్ ఆంధ్ర యాజ్ ది సెయింట్ ఆఫ్ ఎక్స్పాన్షనిస్ట్ ఇంపీరియలిజం. తెలంగాణను మాతో కలపడం అని మీరు అడిగే పద్ధతి ఏదైతే ఉందో సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష దాని వెనుక కనపడతా ఉంది, ఆ వాసన వస్తా ఉంది అని చెప్పి నెహ్రూ గారి స్వయంగా చెప్పారు. ఆయనకి ఇష్టం లేదు, ఇది ముందర పడదని కూడా ఆయనకు తెలుసు, ఏదో ఒక టైంలో మళ్ళీ విడిపోద్దని తెలుసు.
అందుకే ఆయన ఏమన్నారంటే నిజామాబాద్ సభలో ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర విలీనాన్ని ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకటించారో అదే వేదిక గుండా నెహ్రూ గారు స్పష్టంగా చెప్పింది, ఇద్దరు ప్రాంతాలను ఉభయ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాము, ఉభయ ప్రాంతాలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము, ఏ ఒక్క ప్రాంతం వారి మనసును వచ్చినా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్టు విడిపోవచ్చు, బ్రహ్మాండంగా ఎవరి వారు ఉండొచ్చు అని చెప్పి నెహ్రూ గారే చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏదైనా కోరుతున్నారంటే ఆ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిందే కోరుతున్నారు. కారణం ఏంటి? నిన్న మీరందరూ టీవీలలో చూశారు, ఈరోజు పేపర్లలో చూశారు. యావత్ మంది తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కూడా గ్రూప్ 1 పరీక్ష వద్దండి, వెంకటరామరెడ్డి మీద మాకు నమ్మకం లేదు అని మంత్రులు కూడా స్వయంగా పోయి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయినా కూడా తుపాకి నీడలో మీరు పేపర్ రాయాలా? జబర్దస్తి చేసి విద్యార్థులు లేకున్నా 400 మంది విద్యార్థులు హాజరు కావాల్సిన చోట 3 మాత్రమే హాజరైతే కూడా జబర్దస్తిగా పరీక్ష నిర్వహిస్తారు. ఏమనుకోవాలి దీన్ని? మనం రాష్ట్రంలో ఉన్నదేమన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వమా, ప్రజాప్రతినిధుల ప్రభుత్వమా, లేకపోతే మిలిటరీ ప్రభుత్వమా? ఎందుకు ఈ జులుం? ఎందుకు మన మీద? దేనికోసం చేయాలా? విద్యార్థులు రాసేవాళ్ళు ఎగ్జామినేషన్ కు పార్టీ వాళ్ళే వద్దనంటున్నారు. మొత్తం శాసనసభ్యులు, మంత్రులంతా అడిగిండ్రు. ఇక మన కాంగ్రెస్ నాయకులు మేము లేస్తే మంచోడు కానుంటారు, ఎప్పుడు లేస్తారో ఎవరు తెలియదు. ఢిల్లీకెళ్ళి తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అంటారు. ఈ ముఖ్యమంత్రిని నొప్పించిగా పరీక్ష వాయిదా వేయించుడు చేత కాలేదు మీకు. తెలంగాణ మంత్రులారా, మీరు మంత్రులుగా ఉన్నారా, అటెండర్లుగా ఉన్నారా? ఏ పనిలో ఉన్నారు మీరు? మీకున్న గౌరవం ఇదేనా? మీకు ముఖ్యమంత్రి ఇచ్చే మర్యాద ఇదేనా? ఎందుకు ఉండాలి ఆత్మగౌరవం చెప్పుకున్నా మంత్రివర్గంలో? నేను అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా ప్రజాప్రతినిధుల యొక్క, ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క కోరికను తిరస్కరించి మీరందరూ అడిగితే కూడా ఇంత భయంకరంగా ముందుకు పోయే ముఖ్యమంత్రి పోలీసు పారాల తుపాకి నీళ్ళలో పరీక్ష రాయమంటారు. ప్రతి విషయంలో కూడా సోదరులారా ఇదే జులుం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే జులుం. ఒక వాస్తవాలు మొత్తం మీ ముందు చెప్పానంటే ఇక్కడనే నేను ఇదే స్టేజ్ మీద నిలబడి మీరు అక్కడనే ఉండి 24 గంటలు చెప్తే కూడా అయిపోదు. రాసుకుంటే రామాయణం అంత కథ. తెలంగాణ దోపిడీ ఒక్క రంగంలో దోపిడీ అంటేనే ఏడు వస్తుంది. అనుభవాలు చేదుగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ అది తెలంగాణ హక్కు. దాన్ని ఎవరికిచ్చినా ఊరుకో, పెద్ద ఎత్తున విజృంభిస్తామని ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను. జరిగిందేదో జరిగింది. ఇప్పుడైనా సరే అది రేపు మా తెలంగాణ వస్తే మాకు వరంగా మారుతుంది. వందలాది పరిశ్రమలు పెట్టుకుంటాం, మా పిల్లలకు జాబ్స్ వస్తాయి. ఆ విధంగా మేము బ్రతుకుతాం కాబట్టి దాన్ని ఇతరులకు దోషి పెడతామంటే చూస్తూ ఊరుకో తెలంగాణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నేను ఒకటే మాట ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకు కోరుతున్నాం తెలంగాణ అంటే, ఈ రోజు తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు ఇవన్నీ పోయేవాళ్ళు ఎవరు? తెలంగాణలో ఉన్న ప్రజలు 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇక్కడ ఉన్నారు. అగ్రకులాల వాళ్ళు చాలా తక్కువ ఉంటారు తెలంగాణలో. 15-16% మించి ఉండరు. అందుకే నేను ప్రకటించినాను, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఒక దళిత నాయకుడే. ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ఉంటాడు, ఉండి తీరుతాడు. ఒక ముస్లిం నాయకుడే ఉప ముఖ్యమంత్రిగా ఉండి తీరుతాడు. ఆ పేదల ప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో ఈ 85% ఉన్నటువంటి పేద వర్గాలకు న్యాయం జరగాలి. మనం తెలంగాణ తెచ్చుకొని కడక తాగడానికి కాదు. మనకు అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి, అద్భుతమైన ప్రణాళికలున్నాయి, అద్భుతమైన ఆశలతో కూడుకున్న కళలున్నాయి. వాటన్నిటి కూడా సాధించుకుంటాం. ఒక్క విషయం ఉదాహరణ మీకు నేను మనవి చేస్తాను. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రమైన తర్వాత విద్యా విధానం ఈ రోజున్న పద్ధతిలో ఉండదు. దాన్ని సమూలంగా మారుస్తాం. మొత్తం అంతా కూడా స్టాటిస్టికల్ డాటా తీసి 85% ఉన్న పేద వర్గాల పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసి ఈ రోజు ఎట్లుంటదండి? వీళ్ళు హాస్టల్ చేస్తారు. పైకి ఏం మాట్లాడతారు? కులాలు ఉండద్దు, కులం మంచిది కాదు, కులం పాటించద్దు అని పైకి చెప్తారు. కానీ ముఖ్యమంత్రి సంతకం పెడతారు, రోజు మంత్రులే సంతకాలు పెడతారు. ఇది ఎస్సీ హాస్టల్, ఇది ఎస్టీ హాస్టల్, ఇది బీసీ హాస్టల్. అంటే కులాలు వర్ధిల్లు కాక అన్నట్ట.
దేని పోషిస్తున్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా రద్దు చేస్తాం. మొత్తం మండలానికి ప్రతి మండలానికి 6, 7, 8 ఎన్ని అవసరం పడతాయో కంప్లీట్ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటాం. స్టేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇప్పుడున్న టీచర్లకు లెక్చరర్లకు అందరికీ ఒక 3 నెలల పాటు బ్రహ్మాండమైన ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టుకుంటాం. మొత్తం సిబిఎస్ఈ సిలబస్ పెట్టుకుంటాం. ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెప్పిస్తాం బ్రహ్మాండంగా. పిల్లలందరినీ కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే పుస్తకాలు ఇచ్చి, ప్రభుత్వమే బట్టలు ఇచ్చి, వాళ్ళ ఆరోగ్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించి ఆ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో కేజీ నుంచి పీజీ వరకు ₹1 కూడా తల్లిదండ్రుల మీద భారం లేకుండా మనమే చదివించుకుంటాం. ఒక్కసారి ఒక 15 సంవత్సరాలు ఆ విధంగా ఒక్క తరాన్ని కేజీ నుంచి పీజీ వరకు ఈ రోజు హైదరాబాద్ లో మంత్రుల కొడుకులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కొడుకులు ఏ లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ చదువుతున్నారో అదే స్టాండర్డ్ లో ఉండే రెసిడెన్షియల్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు తెలంగాణలో పెట్టుకుంటాం. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలందరినీ దాంట్లో అద్భుతంగా విద్య చెప్పుకుంటాం, చదివించుకుంటాం. ఒక్క తరాన్ని ఒక 15 సంవత్సరాల పాటు కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే చదివిస్తే తెలంగాణకు ఉన్నటువంటి సకల దరిద్రాలు దూరమైపోతాయి. మన పౌరులు, భావి తెలంగాణ పౌరులంతా కూడా అద్భుతమైన పౌరులుగా తయారవుతారు. అవి ఆ తెలంగాణ కావాలని మనం కోరుకుంటున్నాం. సోదరుల ఖమ్మంలో గిరిజన మిత్రులు చాలా ఉన్నారు, ఎస్టీ మిత్రులు చాలా ఉన్నారు. నేను గిరిజన మిత్రులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మనం పలచబడిపోయి 6%గానే లెక్కించబడుతున్నాము. అదే తెలంగాణ రాష్ట్రం వస్తే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబుల యొక్క సంఖ్య 12% పోతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా 100% గిరిజనులకు జంప్ వస్తుంది. 100% ఆంధ్రప్రదేశ్ లో మన జన్మలు కూడా కాదు. అందుకే దయచేసి గిరిజన గూడాలు, లంబాడి తండాలన్నీ తెలంగాణ జెండాలెత్తి ఉద్యమంలో గిరిజన మిత్రులందరూ అగ్రభాగాన ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లాకు గతంలో నేను చాలా తక్కువ సార్లు వచ్చాను, 7-8 సార్లు మాత్రమే రావడం జరిగింది. కానీ ఈ మధ్య బ్రహ్మాండమైన నాయకుడు, ఉత్సాహంతో ఉన్నటువంటి నాయకుడు, మా పాత మిత్రులకు తోడుగా భాస్కర్ రావు గారు వచ్చారు. వారితోని నేను చెప్పాను, ఇప్పుడు ఖమ్మం జిల్లాను కూడా నేను కూడా ఒక పట్టదలుచుకున్నాను చెప్పి మనం చేస్తా ఉన్నాను.